మంత్రాలయం తెలుగుదేశం అభ్యర్థి తిక్కారెడ్డిపై వైకాపా దాడి కలకలం రేపింది. ఖగ్గలులో ప్రచారానికి వెళ్లిన తిక్కారెడ్డిపై సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబీకుల దాడితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో తిక్కారెడ్డితో పాటు ఒక ఏఎస్ఐకి తూటా గాయాలయ్యాయి. తిక్కారెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం తెలుగుదేశం అభ్యర్థి తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత రేగింది. మంత్రాలయం మండలంలోని ఖగ్గల్లులో ప్రచారానికి వెళ్లిన తిక్కారెడ్డి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన సమక్షంలో 20 మంది పార్టీలో చేరారు. తమకు పట్టున్న గ్రామంలో తిక్కారెడ్డి ప్రచారం చేస్తున్నారనే విషయం తెలుసుకున్న వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, ఆయన సోదరుడి కుమారుడు ప్రదీప్ రెడ్డి ఖగ్గల్లు చేరుకున్నారు. తిక్కారెడ్డి ఆవిష్కరించిన తెలుగుదేశం జెండాను కిందపడేసి అక్కడే ఉన్న తిక్కారెడ్డిపై ఒక్కసారిగా దాడికి తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తిక్కారెడ్డి గన్మెన్ శ్రీనివాసులు, ఏఆర్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ గాల్లోకి 9 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తిక్కారెడ్డి కుడికాలికి, మాధవరం ఏఎస్ఐ విజయ్ కుమార్ ఎడమకాలికి తూటాలు తగిలాయి. మెరుగైన చికిత్స కోసం తిక్కారెడ్డిని హైదరాబాద్కు, ఏఎస్ఐని కర్నూలుకు తరలించారు. ఈ సంఘటనతో ఖగ్గలులో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. 144 సెక్షన్ విధించారు. వైకాపా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడు కుమారుడు ప్రదీప్ రెడ్డి తన తుపాకీతో కాల్పులు జరిపాడని, ఆ తూటా తనకు తగిలిందని తిక్కారెడ్డి చెబుతున్నారు. ప్రజల్లో తనకున్న ఆదరణను చూసి ఓర్వలేకే దాడి చేయించారని ఆరోపించారు. ప్రజాదరణ పెరుగుతా ఉంది. నా గెలుపుని అడ్డుకోలేక వాళ్ళు నా మీద హత్యా ప్రయత్నం చేశారు. వాళ్ళు ప్రైవేట్ తుపాకులతో కాలిస్తే పోలీసులు నన్ను రక్షించేదానికి గాలిలో ఫైర్ చేశారు. ప్రైవేట్ తుపాకులతో కాల్చారు. వీడియోస్ వాళ్ళ అన్న కొడుకు డైరెక్ట్ కాల్చడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లు జరగాలి. వాళ్ళకు ప్రజల మీద నమ్మకం లేక ఇట్లా భౌతిక దాడులు దిగుతా ఉన్నారు, బెదిరింపులు చేస్తా ఉన్నారు. స్వేచ్ఛ ఓటు జరిగితే నేను 50,000 మెజార్టీతో గెలుస్తాను. చూడలేకి బ్లడ్ చూసుకుపోయి గాయాలయ్యాయి. దానిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తారు. తదుపరి విషయాలు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అదే ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందండి. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. తిక్కారెడ్డిపై జరిగిన దాడిని తెలుగుదేశం శ్రేణులు ఖండించాయి. రాయలసీమలో కక్షలకు ప్రాముఖ్యత ఉండేది బాగా తగ్గిపోయింది. మరీ మొదలు కావటం దురదృష్టకరం. యాజ్ ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్, లైఫ్కి డేంజర్ లేదు. సో ఇది అన్ఫార్చునేట్ థింగ్. ఇది రారాదు, ఇటువంటి సంఘటనలు జరగరాదు. అందరికీ బాధ అవుతుంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అటాక్ కూడా ఇల్లీగల్ వెపన్స్ అటాక్ చేశారు, గుజరాత్ అటాక్ చేశారు, ప్రీ ప్లాన్ అటాక్ చేశారు. ఇప్పటి సమస్యలు, భయపడే సమస్యలు తప్పకుండా నిరుతరిచారు. గ్రామాలకు వెళ్తాం, తప్పకుండా మేము మా కార్యకర్త కాపాడుకుంటాం. కాబట్టి ఎవరైతే కల్పిస్తాం అందరూ వచ్చారు. మా డిమాండ్ అది తర్వాత ఎంక్వైరీ చేయాలి. ఇల్లీగల్ వెపన్స్ తుపాకీ వచ్చారంట, తుపాకీ ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు, అదే సంబంధించిన ఎంక్వైరీ చేసి సరైన ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి వాళ్ళ మీద 302 సెక్షన్ పెట్టాలి. కాల్పుల ఘటనకు సంబంధించి తమపై వస్తున్న ఆరోపణల్ని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఖండించారు. తమ బంధువులు కాల్పులు జరిపినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, గన్మెన్ల కాల్పుల వల్లే తిక్కారెడ్డి గాయపడ్డారని అంటున్నారు. ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి గారు రావడము, పర్మిషన్ లేకుండా కోడ్ ఉంటే కూడా జెండా ఆవిష్కరణ చేయడం, ఆ గ్రామంలో ఎప్పుడు ఎక్కడ ఏ గలాట్లు లేని గ్రామం అది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళను బెదిరియడం కూడా జరిగింది. వాళ్ళు గన్ బ్యాంక్ చెప్పి ఫైర్ ఓపెన్ చేసి వాళ్ళని ఇచ్చేయని, బెదిరించి వాళ్ళు ఇచ్చేయని చెప్పడం జరిగింది. అంతలోపల ఆ ఫైర్ చేయడంలో మన వాళ్ళు కూడా భయపడి పక్కకు పోతే గన్ను వాళ్ళకాలకే, తిక్కారెడ్డి గారికి, ఏఎస్ఐ గోపాల్ గారు కూడా తగలడం జరిగింది. ఇది అంతా సృష్టించి దీన్ని ప్రదీప్ రెడ్డి మీద, మురళీరెడ్డి మీద దొబ్బాలని ఆలోచన చేస్తున్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, కౌతాళం ప్రాంతాల్లో నాయకులు నిరసన చేపట్టారు. తిక్కారెడ్డిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.